నమస్తే సార్. నమస్తే. సార్ మనం గత వీడియోలో వచ్చి నేమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి సార్ అంటే జనరల్గా మీరు వచ్చేసి అన్నీ చాలా డెప్త్గా చెప్తూ వెళ్ళిపోతున్నారు. సబ్జెక్ట్ అయితే చాలా డీప్, అంటే తెలియని వాళ్ళకి కూడా ఎన్నో విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. సో ఇన్ని రోజులు సీక్రెట్స్ గురించి మనం రివీల్ చేస్తున్నాం. అవును, ఎందుకంటే సామాన్య వ్యక్తికమా నేను ఈ పరిహారం చేస్తే ఓహో ఇది నాకు వస్తుందా అని తెలిసి చేస్తే వాడికి ఇంకా నమ్మకం పెరుగుతుంది. మన మీద నమ్మకము, ఆ పరిహారం నేను ఇంతమంది చెప్పాను, నీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అన్నప్పుడు వాడు కూడా ఇష్టంతో చేస్తాడు, నమ్మకంతో ఇష్టంతో చేస్తారు. అప్పుడే అది కూడా కరెక్ట్గా ఇది అవుతుంది. అవును సార్. సో వచ్చేసి ఏంటంటే జనరల్గా ఇప్పుడు లేడీస్కి చెవులు కుట్టిస్తారు, ముక్కు కుట్టిస్తారు, అలాగే కాళ్ళకి పట్టాలు పెట్టుకుంటూ ఉంటారు, మెట్టలు పెడతారు పెళ్ళప్పుడు, అలానే గాజులు వేసుకుంటాం. అసలు అంటే ఇవి వచ్చేసి సాంప్రదాయం అంటారా, లేకపోతే వీటికి కూడా ఏమన్నా అనాలిసిస్ ఉంటుందా? ఇప్పుడు చూస్తే కనుక పెద్ద సినిమా, దాంట్లో రామ్ చరణ్ గారికి అలానే మనం చెవులు కుట్టించి ముక్కు కూడా కుట్టించి కనిపిస్తుంది సార్. సో ఆ సినిమా ఎలా ఉంటుంది అంటారు? ఆ విషయం కూడా ఒకసారి మాట్లాడుకుందాము. చెప్పండి సార్. అంటే ఇది ఒకటి చూడమ్మా, పెద్ది నేను అన్నాను కదా మీకు, ధోని 5 daysలో 22 నెంబర్, పెద్ది కూడా సేమ్ 5 daysలో 22 నెంబర్. సో ఎక్సలెంట్. పిఈ డిడిఐ, పి ప్లస్ ఈ 13, డిడి 8, 21, I 1, టోటల్ 5 daysలో 22 నెంబర్. సో మన రామ్ చరణ్ గారిని మొత్తం ఎట్లాగైతే అది గేమ్ చేంజర్ సంథింగ్ అవన్నీ ఎట్లా వెళ్ళిపోయావు పాపం ఆచార్య అవన్నీ, ఇది లేపుతుంది. ఇది పెద్ద సినిమాతో మళ్ళీ రామ్ చరణ్ గారు ఒక మగధీర రేంజ్ లో ఇది మళ్ళీ కొడుతుంది. ఇది కావచ్చు. ఇప్పుడు మీరు అందులో అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేసే ఇక్కడ పెట్టారు, ప్యారడైస్ లోనేమో నానిగారు ఇక్కడ పెట్టారు, మళ్ళీ ఇద్దరు చెవులు కుట్టించారు. ఇది ఏమవుతుందంటే ఈ ప్లేస్ అంటే ఇక్కడ కానీ మీరు ఎప్పుడు కానీ మగ వ్యక్తికైనా ఆడ వ్యక్తికైనా కుట్టించడం వల్ల బుధుడు యాక్టివేట్ అవుతాడు. బుధుడు ఏంటిది? మీడియా. సో మీడియాలో వైరల్ కావాలి. ఇప్పుడు నేను ఇప్పటిదే చెప్తలేను, ఏదో పెద్ద గురించి కాదు, మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తా. అప్పట్లో సై మూవీ వచ్చిందా? సై మూవీలో భిక్షు యాదవ్ ఆయన ఫస్ట్ సినిమా అది విలన్ గా. ఆ సినిమాలో ఆయనకు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటది, ఇది ఉంటే మెడలో వెండి ఉంటది. చాలా ఫేమస్ అయిపోయారు ఆ సినిమా తోటి, అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. మరి ఆయన బుధుడు యాక్టివేట్ అయ్యాడు అనమాట. అలాగే ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు పెద్దది వదిలేండి, పెద్ద కన్నా ముందు మీకు అది లోక చాప్టర్ 1 అని చెప్పి ఒక మూవీ వచ్చింది. దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూసర్, మేడం కళ్యాణి ఎవరు ఉన్నారు, ఆమె కూడా ఇక్కడ పెట్టారు. మంచి బ్లాక్ బస్టర్, మంచి రికార్డ్స్ బ్రేక్ చేసింది, మంచిగా సంపాదించుకున్నారు. సో ఇవి ఏంటంటే కనెక్టెడ్ టు ఆస్ట్రాలజీ, శాస్త్రం ఉంది, జ్యోతిష్యంతో కనెక్ట్ ఉన్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు ఆడపిల్లకి మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ బొట్టు పెట్టండి అంటాం, ఈ మధ్యలో బొట్టు పెట్టండి అంటాం. ఇక్కడ మనకు సహస్రారం అంటూ కనెక్టింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది. సహస్రారం మనకి ఇక్కడ లేదు, సహస్రారం అనేది ఇది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నువ్వు బొట్టు పెట్టడం వల్ల నీకు కుజుడు యాక్టివేట్ అవుతాడు. కుజుడు యాక్టివేట్ అయితే ఏమవుతుంది? మాంగళ్యం. బలం. అది రెడ్డే పెట్టాలి. ఇవాళ రేపు అన్ని ఏదేదో కలర్లు పెట్టేసుకుంటా ఉన్నారు, నువ్వు రెడ్డే పెట్టాలి. మళ్ళీ ఈ ప్లేస్ లో పెడుతున్నావు, అది కూడా కుంకుమే పెట్టాలి లేకపోతే ఇప్పుడు అయితే మనకి చాలా కలర్స్ రెడ్డే ఉండాలి. రెడ్డే కుంకుమైనా రెడీమేడ్ వస్తుంది కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ ఏంటిది, ఈ ప్లేస్ లో పెడుతున్నావు, ఈడ కుంకుమ పెడుతున్నావు. ఇదేంటి, ఎంత ఎదిగినా నువ్వు ఎంత దాకెళ్ళినా ఎదుటి వ్యక్తిని అహాన్ని చంపకుండా ఉండటానికి శని కేతు ఇద్దరు కంట్రోల్లో ఉండటానికి ఇక్కడ బొట్టు పెట్టిస్తాం. నీకు గర్భధారణ జరిగిన తర్వాత ఆ స్పర్మ్ కౌంట్ అనేది, ఆ శుక్రకణాలు అనేది బ్యాలెన్స్డ్ ఉండటానికి నీకు చెవులు కుట్టిస్తాం. ఈ కనెక్టెడ్ టు నాభి, ఇటు నుంచి ఈ చెవులు కుట్టడం వల్ల నీ గర్భధారణ నిలబడుతుంది. ఫ్యాషన్ ఏం కాదు, ఈ ప్లేస్లో కుట్టించావు. ఈ ప్లేస్లో కుట్టించడం వల్ల నీ బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్లో ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఏంటిది, బాడీలో మొత్తం నర్వస్ సిస్టమ్ రూల్ చేస్తాడు. బాడీలో 75% వాటర్ ఉంటుంది. ఇదంతా లాజిక్, మా సైన్స్ చెప్తున్నా నేను. పబ్లిక్ కూడా ఏమనుకుంటుంటే సాంప్రదాయమే. మనం ఇంతకుముందు కూడా డిస్కషన్లో అనుకున్నాం, మంగళవారం రోజు కటింగ్ చెప్పొద్దు, ఎందుకు చెప్పేది అది చెప్పరా, అది చెప్పరు. స్వప్న గారిని అడిగితే తెలియదు సార్, మా అమ్మమ్మ వాళ్ళు పాటించారు, మా అమ్మ పాటించింది, నేను పాటిస్తాను. దాని వెనుకున్న సైన్స్ ఏంటి అనేది, మంగళవారం అనేది కుజుడు, మన ఇంటికెళ్ళి ఏంటంటే శని. సో శని కుజుడు ఎప్పుడు కలవద్దు యాక్సిడెంట్ యోగాలు అయితే.
యాక్సిడెంట్లు జరగటం, బాడీలో ఎక్కడ ఒక రక్తస్రవణ జరగటము, కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే లాంగ్ ప్రొనాల్ కావటం, అన్నదమ్ములలో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం, అలాగే మగ వ్యక్తికి బాడీలో హీట్ ఎక్కువైపోవటం, ఇవన్నీ అవుతాయి కాబట్టి మంగళవారం అవాయిడ్ చేయని చెప్పారు. కాబట్టి శుక్రవారం వద్దంటారు కానీ చేసుకోవాలి, శుక్రవారమే చేసుకోవాలి, బుధవారం లేదా శుక్రవారం. ఎందుకు అంటే ఆదివారం జనరల్గా అందరూ చేసుకుంటారు, అందుకనే వాళ్ళకి ఎప్పుడు జాబ్లో ఎప్పటికీ ప్రైవేట్ జాబ్లలో ఎప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు సండే రోజు చేసుకున్న వాళ్ళు. అవునా సార్, ఎక్కువ అంటే సండే అంటే కొంచెం హాలిడే ఫ్రీగా ఉన్నారు కనుక ఆ రోజున వెళ్తారు. చేయొద్దు. రవి ఆదివారం అంటే రవి రోజు శని చేయొద్దు. శుక్రవారం ఏంటి, శుక్రుడు శని భార్యాభర్తలు బాడీగార్డ్, శని శుక్రుడు బాడీగార్డు భార్యాభర్తలు కూడా అంటాం ఒక శాస్త్రంలో. బుధుడు ఏంటిది, వీళ్ళిద్దరికి బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి బుధవారం కానీ నేను ఫ్రైడేనే చేయించుకుంటాను, రెగ్యులర్గా నేను ఫ్రైడేనే చేయించుకుంటాను. ఓకే, జనరల్గా ఫ్రైడే కూడా వద్దు అంటారు. అది శుక్రుడు కదా, లగ్జరీ కదా ఉంచుకోవాలి. అరే శుక్రుడు రోజే కదా నువ్వు అందంగా తయారు కావాల్సింది, మరి ఆ రోజు ఎందుకు చేసుకున్నట్టు. ఇవన్నీ ఏంటంటే అపోహలు. మంగళవారం రోజు డబ్బులు ఇవ్వద్దు అంటాడు, ఓరి పిచ్చోడా. మంగళవారం రోజు నీకు అప్పులు అవుతున్నాయి కాబట్టి, నీకు కుజుడు బాగాలేడు కాబట్టి అప్పులు అవుతున్నాయి. సో మంగళవారం రోజు ఇవ్వటం మొదలుపెట్టు, నీ కుజుడు బలపడతాడు. అంటే రిటర్న్ అప్పులు ఏదైనా కట్టాలంటే మంగళవారం కట్టాలి. సో అట్లా ప్రతిదీ కనెక్టెడ్. అలానే పనులు కూడా మంగళవారం పూట కొత్త పనులు చేయొద్దు. పనులు అయితే యాక్సెప్ట్, కొంచెం డిలే అవుతాయి ట్యూస్డే రోజు. సో అలాగే మీకు మెడలో ఏదైనా వస్తువులు వేస్తున్నాం, తాళేస్తున్నాం, ఆడపిల్లకే ఉంది, మన మగోనికి ఏమైనా ఆల్టరేట్ చేయొచ్చు కదా. కొంతమందికి జంజం ఉంటుంది, కొన్ని రిలీజియస్లో జంజం వేసుకోవటం వేరే వేరే ఉంటాయి. మీకు మెడలో తాళి వేయటానికి కారణం ఏంటి, మళ్ళీ నల్ల పూసలు పగడాలు మీకు దానికి కడతారు. నల్ల పూసలు పగడాలు వేసి బంగారం ఉంది మీకు మధ్యలో మెడలో వేసేస్తారు. ఇప్పుడు ఈ పార్ట్ ఏంటంటే మీకు మిథున రాశిలో బుధుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు, పరాక్రమం. నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఎవరిని ఎవడనేది కూడా నేను చూడా, నా రిలేటివ్స్ని నేను మంచిగా చూసుకోవాలి అన్న రిలేషన్ కమ్యూనికేషన్ కోసము డేర్ అండ్ డాషింగ్ ఉండటానికి ఆడపిల్లకి మంగళసూత్రం. ఇది బుధుడు యాక్టివేట్ అవుతుంది. మరి మగవాళ్ళకి డేరింగ్ వద్దా, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏమీ చేయరు, అన్ని లేడీస్. బాధ్యత అంతా మీదేమా, లేడీసే మొత్తము. వాళ్ళు ఎట్లా మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే సార్ బయటకు వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని వస్తాడు. నువ్వు ఇంట్లో కరెక్ట్ దీపం పెడితేనే ఆయన బయట ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఏం జరగకుండా చక్కగా ఇంటికి వస్తాడు. మొత్తం ఉన్నది నీ దిక్కెళ్ళి, లక్ష్మి ఉంది నీ దిక్కెళ్ళే. ఒక జన్మని ఇప్పుడు ఒక ఆడపిల్ల జన్మని ఇవ్వగలుగుతుంది, మొగోడు. సో మీకే ఉన్నాయి కష్టాలన్నీ, మీకే ఉన్నాయి కాబట్టి రెమెడీస్ అన్నీ కూడా మీకే చెప్పారు అనమాట, అన్నీ మీరే ఓర్చుకోవాలమ్మా. కాబట్టి ఈ శాస్త్రాలలో డెప్త్కి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు పితృదోషం ఉంది, పితృదోషం ఉందంటే ఎక్కడికైనా వెళ్ళిపో అంటారు, పోయి ఒక 50,000 ఖర్చు పెట్టి అంటారు. ఎందుకు, సమ్మక్క సారక్కవు జాతర జరిగినప్పుడు సమ్మక్క సారక్క పోయి బరువులో సగభాగం బెల్లం ఇచ్చాయి. బెల్లం ఏంటిది, ఎల్లో బెల్లం సూర్యుడు, ఏదైతే బ్రౌన్ బెల్లం ఉందో రావు. పితృదోషాన్ని నువ్వు ఎందుకు 50,000 ఖర్చు పెడతావు, ఆడిపో 5,000 అయిపోతుంది. అమ్మకి సమర్పించినట్టు ఉంటుంది, జాతరలో మనకి మన పితృదోషం పోయినట్టు కూడా ఉంటుంది. కాలసర్ప దోషం ఉంది, ప్రతి బుధవారము చెరుకు రసంతో శివాయికి అభిషేకం చెప్పి శాస్త్రాంగ నమస్కారం మొగోళ్ళు చేయండి, ఆడోళ్ళు అయితేనేమో మోకాళ్ళ మీద దండం పెట్టుకోండి, అయిపోయి కాలసర్ప దోషం. దానికి ఎంత నువ్వు ఎడికో వెళ్ళిపోయి పెద్ద కాకానికి పోయినా, నీ శ్రీకాళహస్తి పోయినా, ఏడికి పోతున్నావు నా ఏడికి పోనక్కర్లే, ఈడుండి వేసుకోవచ్చు. కాకపోతే నీకు ఒక అలవాటు చేసిరు, ఒక అపోహ చేసిరు. కాలసర్పదోషం ఉంటే అరే సచిన్ టెండూల్కర్కి కాలసర్పదోషం ఉంది, అమితాబ్ బచ్చన్కి కాలసర్పదోషం ఉంది, మన వాళ్ళు ఎందుకు అంత క్లిక్ అయ్యారు, పాటించారు. సచిన్ గారికి ఒక గురువు ఉండే, బాబా ఎవరు ఉండే కదా, పుట్టపర్తి సాయిబాబా గారు. పుట్టపర్తి సాయిబాబా గారిని బాగా ఫాలో అయ్యారు సచిన్. కాబట్టి ఆయన పునాదులను ఎప్పుడు వదలలే, అందుకని ఆయన కాలసర్ప దోషం ఉన్నా అది యోగంగా మారింది. అమితాబ్ బచ్చన్ కూడా అంతే. సో అట్లా మనకి ఏముంది అనేది తెలుసుకోవాలి. సో మీరు వేసుకుంటున్నారు గాజులు, ఇప్పుడు మీకు అప్పట్లో మహారాణులు అంటే ఒక హై స్టేటస్లో ఉన్న వాళ్ళు బంగారు గాజులు వేసుకుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మట్టి గాజులు. నువ్వు బంగారు గాజులు వేయటం వల్ల మగపిల్లడు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చేతులకి. ఈ ప్లేస్ ఏమంటామంటే 4,000 రాహు, 4వ ఇంట్లో రాహు ఈ ప్లేస్ అన్నమాట. సో 4వ ఇల్లు ఏంటి, నాభిస్థానం. సో నీకు పిల్లోడు పుట్టడానికి బంగారం మీద, అంటే బంగారం అంటే జూపిటర్. సో ఈయనని ఎప్పుడైతే రాహు మీద వేస్తావో మగ పిల్లాడు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని అప్పట్లో రాని మారాలు పిల్లలు ఎక్కువ ఉండేటోళ్ళు, ఆడపిల్లలు తక్కువ, 100 మంది మగ పిల్లలు అట్లా ఉండేది వాళ్ళ పిల్లలు. ఇప్పుడు మీరు పంజాబ్ సైడ్ కూడా చూడండి, పంజాబ్ రాజస్థాన్ సైడ్ మగ పిల్లలు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కడము చెవులు కుట్టియటం. ఇప్పుడు రాజస్థాన్ పంజాబ్ వాడికి కానీ రాజస్థానుడు కానీ ఎప్పుడు కానీ మీరు పిల్లలు పుట్టలేదు అని విన్నారా, ఎప్పుడైనా వాడికి పెళ్ళి అయితే లేదు అని విన్నారా?
ఎందుకు సార్? వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కంపల్సరీ 2 చెవులు కుట్టిస్తారు, అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా 2 చెవులు కుట్టిస్తారు, వాళ్ళు రాజపూతులు కదా. అలాంటివి రావంటారా? అప్పుడు చెవులు కుట్టిస్తే రావంటారా అబ్బాయిలకి? రావయి అంటే నీకు ఆటోమేటిక్ ఆ స్పామ్ కౌంట్ బ్యాలెన్స్ చేసేస్తుందేమా. అంటే కొంతమంది ఒక్క చెవే కుట్టిస్తూ ఒకటి ఉంటారు కుట్టిస్తారు అబ్బాయిలు. ఫ్యాషన్ గా, కానీ ఒకటి కుట్టియదు. ఇప్పుడు మీరు చూడండి, కుట్టిస్తే పెద్దిలో 2 కుట్టించాలి. పెద్దిలో 2, నాని గారు 2, సల్మాన్ ఖాన్ గారు కూడా పెడితే 2 పెడతాడు. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ. ఇప్పుడు మీరు చేతికి గాజులు వేసుకోరు, మట్టి గాజులు వేసుకోరు. మట్టి గాజులు వేసుకోవటం వల్ల ఎప్పటికైనా సరే కానీ సర్వైకల్ ఇష్యూస్ రాదు మీకు. ఒకటి సర్వైకల్ ఇష్యూ ఒకటి రాదు, డెంటల్ ఇష్యూ ఒకటి రాదు. అంత సీక్రెట్ ఉంది. కాకపోతే ఇవాళ అంటే నరాలకి వాటికి సంబంధం. ఇప్పుడు నాడీ శాస్త్రంలో ఏంటంటేమా, ఇది శుక్రస్థానం, నీ గాజులు ఏంటిది, శుక్రుడు ఏంటిది, నీ గర్భధారణ, అవును, నీకు ఇక్కడ కనెక్టెడ్, నీ స్పైనల్ అంటే నీ మూలాధార చక్రానికి కూడా కనెక్టెడ్. సో అందుకనే ఇది ఈ ప్లేస్ ఎప్పుడు తాగుతూ ఉంటుందో నీకు గర్భధారణ జరుగుతుంది, నీ గర్భం నిలబడుతుంది కూడా. సో ఇవన్నీ ఏంటంటే నాడీ శాస్త్రంలో యొక్క శాస్త్రం అంతే. మట్టి గాజుల వల్ల అంత ఉపయోగం ఉందన్నమాట, అంత ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు సింపుల్ లాజిక్ అనుకోమా, ఇప్పుడు మనకి చాలా మంది బిజినెస్ పర్సన్ బిజినెస్ ప్లేస్లో బిజినెస్ ఉన్నట్టుండి డౌన్ అయిందని అనుకుందాం. సింపుల్ ఏం చేయకు, ఒకటి మట్టి కుండ తీసుకో, ఓ స్టాండ్ తీసుకో, దాన్ని మంచి గ్రీన్ కలర్ ఇప్పి, దాన్ని తీసుకుపోయి సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టు, దాంట్లో వెండి కాయిన్ వేసి ఆడబెట్టు, ఆ నీళ్ళు తాగుతావో ఏం చేస్తావో ఫీల్ చేస్తూ ఉండు దాన్ని. ఆటోమేటిక్ నీకు మనీ రొటేషన్ ఎక్కడ ఆగదు. సింపుల్, ఆ మట్టి వస్తూ అక్కడ ఉండాలి, మళ్ళీ నార్త్ సైడ్ రావద్దు, ఈశాన్యం ఈస్ట్ సైడే ఉండాలి. సో ఆ ప్లేస్మెంట్ అనేది మనకు పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు మీకు లేడీస్కి ఉందిమా, మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలలో మిస్అండర్స్టాండింగ్ రావద్దు, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వీళ్ళ మణిపూర చక్రం యాక్టివేట్ కావాలని మీకు వడ్డానం పెడతారు. వడ్డానం ఏంటి పెళ్లిలో పెట్టుకునే ఆభరణాలు కూడా మీరు వడ్డానం పెట్టుకుంటారు. కొంతమంది లేడీస్ అదే ఇట్లా పెట్టుకుంటారు కదా డిజైన్, బంగారంది వెండిది పెడతారు. మీరు రాజస్థాన్ సైడ్ అటు సైడ్ చూస్తే వాళ్ళు వెండిది మొలతాడు వేసుకుంటారు. లేడీస్ కూడా, జెంట్స్ లేడీస్ తెలియదు కానీ లేడీస్లలో కూడా కొంతమంది అట్లా వేస్తారు, అదేదో ఫ్యాషన్ లాగా ఉంటుంది. కానీ అది కూడా రెమెడీ నీకు మిస్కమ్యూనికేషన్ కాకుండా ఉండటానికి. ఇప్పుడు నీ కాళ్ళకి పట్టీలు వేసావు, పట్టీలు ఎందుకు వేస్తున్నావు తెలీదు, వేస్తున్నావు అంటే వేస్తున్నావు. కొంతమంది బంగారం కూడా పెడతారు, దానికన్నా పెద్ద దరిద్రం లేదు. పట్టీలు కానీ మెట్టెలు కానీ బంగారం వాడొద్దు. ఎందుకంటే ఆ కాలు స్థానము శనికేతుల మీద గురువుని ఎప్పుడు పెట్టొద్దు. రిలేషన్ పాడైపోతుంది, ఆటోమేటిక్ రిలేషన్ పాడైపోతుంది. బాడీలో బోన్స్ డెన్సిటీ, ప్రోటీన్, కాల్షియం తగ్గిపోతుంది. మీకేంటంటే పట్టీలు పెట్టడం ఒక రీజన్ ఏంటంటే, మీరు డెలివరీ అయిన తర్వాత మీకు ఎన్నో బాడీలో చేంజెస్ వస్తాయి. సో వాటి అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి, న్యూట్రిషన్ అంతా బ్యాలెన్స్ కావాలి అని చెప్పి మీకు ఆ పట్టీలు వేసేది. అలాగే మీకు ఏదైతే ఇప్పుడు మీరు కన్సీవ్ అయ్యారు, ఇంకో ప్రాణం మీ లోపల ఉంది. ఇప్పుడే ఈ వెయిటే మన వెయిటే మనం బోళ్ళు మోస్తలేము, మళ్ళీ ఇంకో లోపల ఉంది, వాడిని మోయాలి, 9 నెలలు మోయాలి. సో పెళ్ళి అయిన తర్వాత నీకు మెట్టెలు పెట్టలేదు, ఎందుకంటే నీ బాడీలో స్ట్రెంగ్త్ పెరగటానికి, బోన్స్ స్ట్రెంగ్త్ పెరగటానికి నీకు మెట్టెలు పెట్టడం. వెండే పెట్టాలి. అలాగే వెండి అంటే చల్లదనానికి కారణం అనుకుంటారు చాలా మంది, చలవకు కారణం అదే అని చెప్తారు. పట్టాలు వెండి పెట్టుకోవటం కూడా మీ బాడీలో హీట్ అంతా చాలా మంది పట్టీలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అంటే అదొక పదం వాడతారు, గయాలా ఉంది ఏంది ఇట్లా అని చెప్పి ఏదో ఒకటి అరుస్తూనే ఉంటారు. మరి అలా కాళ్ళకి పట్టీలు లేదా? ఇప్పుడు ఓల్డ్ సిటీలో కావచ్చు, బయట కావచ్చు, చాలా మంది రౌడీ షీటర్స్ ఓపెన్ అవుతున్నాయి. వాళ్ళ మెళ్ళ వెండి ఉంటుంది, చేతికి బ్రాస్లెట్ ఉంటాయి, కడియాలు ఉంటాయి, బ్రాస్లెట్ ఉంటాయి, ఉంగరాలు, వెండి ఉంగరాలు ఉంటాయి. మన ముస్లిం సోదరులు మళ్ళీ ఎందుకు అవుతుంది? మరి ఆయన వెండి వేసుకుంటే ఆయన ప్రశాంతంగా ఉండాలి కదా. అవును కదా, జనరల్ గా అదే చంద్రుడు అంటే 2 నెంబర్ వెండి వేసుకోవాలని చెప్తూ ఉంటారు పీస్ఫుల్. అదేమవుతుంది అంటే చంద్రుడు ఇప్పుడు లాజిక్ తెలియాలి ఫస్ట్. ఇప్పుడు రావణాసుడి యొక్క జాతకం ఆయన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు శుక్లాచార్యుడి దగ్గర పోతే, ఒరే నీ మనసు స్థిరంగా లేదురా, నీకు వ్యయ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి నీ మనసు చంచలంగా ఉంటుంది, దీన్ని స్థిరంగా చేయాలంటే చంద్రుడిని ఆరాధన చేయంటే, నేను చంద్రుడిని ఎందుకు చేస్తా, చంద్రుడు ఓననే చేస్తాడు. అందుకని శివారాధన స్టార్ట్ చేశాను. సో శివారాధన స్టార్ట్ చేసి అప్పుడు ఆయన తల ఇవ్వటం, అప్పుడు ఆయనకు అమృతం ఇక్కడ నాభిలో ఉండటం. ఇది ఇంకో అపోహ చాలా మంది యూట్యూబ్లో నేను ఒకటి విన్నామా, అదేమంటారంటే రాముడు కన్నా రావణాసుడు గొప్పోడు, కనీసం సీతామాతను ముట్టుకోలేదు,
అట్లా అవును ఈ తీసుకుపోయింది మధ్య అంటాడు. అంటే ఆ మధ్యలో వచ్చింది బాగా. వచ్చింది అవును. ఏం తెలుసు నీకు అసలు, అది ఏం తెలుసు, అది ఏం తెలియదు, ఏదో 4 మాటలు మాట్లాడేసాం కెమెరా ముందు అయిపోయిందా. దాని వెనుకున్న సీక్రెట్ ఏంటంటే రావణాసుడు ఒకసారి ఇంద్రలోకం మీద జయిస్తాడు. అవును. జయించిన తర్వాత అక్కడ ఒక అప్సరసను చూసి ఇష్టపడతాడు. ఆమె ఎవరు అంటే కుబేరుడు యొక్క నల కుబేరుడు యొక్క భార్య, కుబేరుడు కొడుకుడి భార్య. సో ఈయన చూసి ఇష్టపడతాడు, మోహిస్తాడు. సో ఆమెకు చెప్తే నీ కోడల్ని అయితే బిడ్డలాంటిది అన్నా నేను, నువ్వు నన్ను అట్లా అట్లా అంటే బలవంతంగా అనుభవించేస్తాడు. ఆ అనుభవించిన తర్వాత నల కుబేరుడికి చెప్తుంది అనమాట, మీ పెద్దనాన్న ఇట్లా చేసిండు అది ఇది అంటే ఆయన శాపం పెడతాడు. ఈ రోజు నుంచి ఏ ఆడదాని అనుమతి లేకుండా ముట్టుకుంటే నీ తల 1000 ముక్కలు అవుతుందని శాపం. ఆ శాపానికే ఆయన ఒప్పుకో అని అడుగుతూ ఉంటాడు. లేదంటే అంతకుముందు ఆయన ఎప్పుడైతే తపస్సు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒకటే అంటాడు అనమాట, లంక ప్రపంచంలో ఉన్న ప్రతి అందగత్తె అది ఎవరితైనా కానీ నా ముందు ఉండాలి. అట్లా ఆయనకి ఎన్నో శాపాలు. అలా చెల్లెనే సీత గురించి ఆమె వచ్చి చెప్పకపోతే ఆయనకు ఎక్కడ తెలుస్తుండే. ఇవన్నీ శాపాలు ఆయనకు తగులుకుంటూ ఆ లాస్ట్ ఆయన చేతులు చనిపోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా సాంప్రదాయాలు, ప్రతిదీ లింక్. ఇప్పుడు మనం శ్రీరామచంద్రమూర్తి మనం జనరల్గా టీవీలో మనకి సినిమా చూపించినప్పుడు ఏముంటుంది మా రాజు ఉన్నప్పుడు రాజు మంచి మంచి సిల్క్ బట్టలు అవి వేసుకొని ఆభరణాలు వేసుకొని కిరీటాలు. ఆయన ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళేటప్పుడు అన్నిటి మీద మోహాన్ని వదిలేయాలి, అన్నిటి మీద ఆశను వదిలేయాలి. అంటే నీ కేతుని స్ట్రాంగ్ చేసుకోవాలి, నీ జూపిటర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, అంత సర్వైవ్ అవ్వాలి. భరతుడు వచ్చి అంటాడు అప్పటికే మాట ఇచ్చే నాగే అన్నయ్య వచ్చేసి డాడీయే లేడు కదా అంటే అది తప్పదు. మాట ఇచ్చింది అంటే అది కంపల్సరీ నేను పాటించాల్సింది, ఆ తండ్రి లేకపోయినా నేను పాటించాలి. సో మన సాంప్రదాయాలు పద్ధతులు మనం పాటించుకుంటూ వెళ్తే ఇప్పుడు తెలంగాణలోనే నేను బోనాలు వస్తాయి సాక వస్తాం, ఎందుకు పోస్తున్నావు అన్న అంటే తెలియదు. నేను చెప్పాను అనమాట, ఒక ఇంటర్వ్యూలో చెప్పా, ఎవరి జాతకంలో శని కుజుడు బుధుడు వీక్గా ఉన్నాడు, లేదంటేనేమో -డిగ్రీస్లో ఉన్నాడు, లేదా నీచ స్థితిలో ఉన్నాడు, వాళ్ళు సాకపోయాలి. ఏంటంటే మా భూపుత్రుడు బుధుడు, భూకారకుడు కుజుడు, దాని మీద నువ్వు పోస్తుంది ఏంటిది ఆటోమేటిక్ శని వస్తున్నావు. సో ప్రతి దాంట్లో రెమెడీ ఉంది. ఇప్పుడు నువ్వు సమ్మక్క సారక్క పోతున్నావు అంటే నీకు తెలియకుండా పితృదోష ప్రభావాన్ని తీసేసుకొని వస్తున్నావు. నువ్వు నీకు తెలియకుండానే రవిరాహు గ్రహణ యోగానికి రెమెడీ చేసుకొని వస్తున్నావు, నీకు తెలియదు అది చేసుకొని వస్తున్నావు. ఇప్పుడు చాలా మందికి చూడమా, ఇది సింపుల్ ఒకటి మనం మ్యారేజ్కి చెప్పాము, కానీ ఇంకోటి నేను చెప్తా చూడు, మంచిగా అసలు ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాం సార్ మ్యారేజ్ గురించి, అసలు మ్యారేజ్ దగ్గర దాకా వస్తుంది, ఇగో చెప్తాం ఆగో చెప్తాం అంటారు, అయితలేదు. వాళ్ళకి సింపుల్ రెమెడీ, మేము కుజదోషాన్ని చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినాం, దానాలు చేసినాం, అన్నీ చేసినాం, కాలేదు. చాలా సింపుల్ రెమెడీ ఒకటి, మ్యాక్సిమం 20 రూపాయలు ఖర్చు అవుతాయి. మీ దగ్గరలో మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మేకలు ఉంటే గురువారం మేకలకు శనగలు పెట్టు, నీకు ఎందుకు సంబంధం. మేకలు అందరు గోమాత పెడుతున్నారు. నీకు పెళ్ళి చాలా రోజులు ఆలస్యం జరుగుతుంది, నీ పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తున్నారు, ఒకటి ఏంటంటే పెళ్లి కావాలంటే ఉట్టి శనగలు పెట్టు. నీ పిల్లలు బాగా మొండి చేస్తున్నారు, చదవట్లేదు, శనగలతో పాటు కొంచెం పెసర్లు నానబెట్టి పెట్టాలి మేకలు. గురువారం పెట్టు, నీ పిల్లలలో ఎంత చేంజ్ వస్తుంది, నీకు సంబంధాలు ఎట్లా ఊరికి వస్తాయి. ట్రై చేసి చూడండి ప్రాక్టికల్గా. ఎంతో మంది 5 వీక్స్. ఇప్పుడు చాలా మందికి చాలా అసలు నీకు ఎంత ఖర్చు అవుతుంది, మ్యాక్సిమం 1/4 కిలో తీసుకుంటే 30 రూపాయలు పెట్టుకో. కానీ ప్రాక్టికల్గా చేసి చూడండి. ఉదయం 12 లోపు చేయాలి, మ్యాక్సిమం ఇంకా 9 లోపు చేస్తే ఇంకా మంచిది. వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటే ఇంకోటి సింపుల్ ఇంకోటి చెప్తామా, ఇవాళ రేపు ప్రాపర్టీ రిలేటెడ్ బాగా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే కోర్టు కేసులు అయిపోడు, లేదంటే ఇప్పుడు స్వప్నకి ఇవ్వాలి, నీకెందుకు ఇస్తాము, నీ ఆడపిల్లని నీ పెళ్లి చేసేసిన నీకెందుకు ఇస్తా, ఉన్నది కదా 10 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు నాకు 8 ఎకరాలు నువ్వు తీసుకో, అట్లా కూడా ఇయ్యరు. కొన్ని సందర్భాలలో మన పెద్దోళ్ళ ఆస్తులు కూడా మనం అనుభవించలేము. అప్పుడు ఏం చేయాలంటే ఒక ఎల్లో కలర్ బట్టలో ఒక కుండ పెట్టండి, ఎంటీ చిన్న కుండ తీసుకొని దాన్ని మూత పెట్టేసి ఎల్లో కలర్ క్లాత్లో కట్టేసి మీ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఏ డైరెక్షన్ అయినా మీ ఎంట్రన్స్కి మీరు బయటకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కట్టండి. ఎనీ డైరెక్షన్, ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ ఏదైనా మీరు మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కట్టండి. 11 days ఉండాలి. 11 days తర్వాత తీసి దాన్ని మంచి పాలతోటి
అంటే కొన్ని పాలల్లో మంచి నీళ్ళు కలిపేసి దాన్ని కడగండి, కడిగేసి మళ్ళీ మూత పెట్టేసి దాన్ని మంచిగా అనుకోండి, నా పెద్దోళ్ళ ప్రాపర్టీ నేను అనుభవించాలి, నాకు అది మంచిగా రావాలి, ఆ కోర్టు కేసు ఏదో తొందరగా అయిపోవాలి, నాకు ఇది రావాలి అని చెప్పి కోరుకొని నేను జలప్రవాహం చేసి పారుతున్న నీళ్ళల్లో వేసేయాలి. ఓకే, ఎంత సింపుల్ రెమెడీ, ప్రాక్టికల్గా చేసి చూడండి. అంతే, మట్టి కుండనే చిన్నది, దాంట్లో ఏం పెట్టే అవసరం కూడా లేదు, సింపుల్గా వదిలేయండి. ఇప్పుడు అదే ఇంకోటి కూడా మంచి రెమెడీ, ఎవరైతే డౌట్ ఉందో మా హస్బెండ్కి ఏమైనా ఎక్స్ట్రా మ్యారిట్ ఓకే, అనుమానాలు ఉన్నాయా అది మీరు క్లియర్ చేసుకోవాలంటే ఒక సింపుల్ రెమెడీ చెప్తా. అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అవును, ఒకటి లేదంటే మీకు కళ్ళనన్ను చూపిస్తుంది, అలా వ్యక్తి ఉంది అంటే మీకు కళ్ళనన్ను చూపిస్తుంది, తెలుస్తుంది, మీకు సిమ్టమ్స్ తెలిసిపోతాయి, ఇట్లా ఉంది, ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఏం చేయాలంటే సాటర్డే రోజు ఈవినింగ్ మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్కి వెళ్ళిపోండి, ఇంట్లో చేయొద్దు, ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఒక చిన్నది వెళ్ళేటప్పుడు మట్టి కుండ తీసుకెళ్ళండి, మట్టి కుండ, నెయ్యి, కొన్ని బొగ్గులు, మఖానా అంటమ్మా, ఫుల్ మఖానా, అవి ఒక 7 తీసుకోండి. తీసుకొని మంచిగా ఏదైనా ఓపెన్ ప్లేస్కి వెళ్ళిపోండి, అక్కడ కూర్చోండి, కుండ వలగొట్టుర్రి, చిన్నది అయినా చాలా పెద్దది, చిన్న ఈ సైజ్, దాన్ని వలగొట్టండి. పలగొట్టేసి ఆ నెయ్యితోటి ఆ వ్యక్తి పేరు రాయండి, ఎవరి మీద డౌట్ ఉంది అంటే మీ హస్బెండ్ మీద ఉందా, మీ అన్న మీద ఉందా, తమ్ముడి మీద ఉందా, ఎవరి మీద అయినా. దేని మీద రాయాలంటారు? నెయ్యి తీసుకురు కదా, ఆ నెయ్యితోటి ఈ ఫింగర్ తోటి రాయాలి, చేతి మీదనే. ఆ కుండ బలగొట్టాం కదా, పగలు కొట్టిన కుండ పీస్ ఒకటి తీసుకొని దాని మీద రాయాలి. లాస్ట్కి ఏం చేయాలంటే ఈ పేరు ఈ చేతితో రాసినావు కదా, లాస్ట్కి ఈ ఫింగర్ తోటి ఇట్లా అద్ది లాస్ట్కి 3 డాట్స్ ఇట్లా పైనుంచి కిందికి పెట్టాలి. లాస్ట్కి ఆ పేరు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఒక 3 పెట్టాలి. పెట్టేసి దీన్ని ఇట్లా పెట్టి పేరు రాసాం కదా, దీనిపైన మఖానా పెట్టండి, దానిపైన బొగ్గులు వేయండి, అప్పుడు దాన్ని కొంచెం కర్పూరం పిండేసి కాల్చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ఆయనకు ఉందనుకోండి ఈ బర్నింగ్ అనేది అక్కడే చూపిస్తుంది. సో అది ఏదో రకంగా మనకి బయటపడేస్తారు. లేదు అనుకుంటే నీ కళ్ళనన్నా చూపిస్తుంది, అంటే పలానా వ్యక్తి ఉంది ఎట్లా అన్నట్టు మనకి ఒక ఐడియా వస్తుంది. ఇది తాంత్రిక పరిహారం. ఇదేంటంటే ఇంద్రజాలం అని చెప్పి ఇంద్రజిత్తుడు రాసిన ఒక ఇంద్రజాలలో ఒక పరిహారం ఇది. ఇట్లాంటి 100 ఉన్నాయి, కాకపోతే అన్ని డైరెక్ట్ చెప్పలేము. అంతే, చాలా మందికి ఇంకా చాలా అసలు మొగుడిని నీ చేతిలో కట్టేసుకోవచ్చు, కాకపోతే అది మనం ఈ డైరెక్ట్ చెప్పలేము. నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తారు. అది పర్టికులర్ ఏంటంటే వాళ్ళు భార్య భర్తలు కలిసేటప్పుడు కొన్ని ప్రాసెస్ ఉంటాయి, ఆ కొన్ని వస్తువులు అది వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మొగుడిని చెప్పినట్టు వింటాడు. అది నీ జాతకం చూసినప్పుడు చెప్తా, వాడికి యోగం ఉందనుకో నీకు కొంగు కట్టేసుకోవచ్చు, నేను అట్లాంటి పరిహారాలు చెప్తాను నీకు, నువ్వు చేసుకోవచ్చమ్మా అంటే ఆమెకు యోగం ఉంటే చెప్తాను, విత్ ఇన్ డేస్లో తెలుస్తుంది వాళ్ళకి రిజల్ట్. ఎందుకంటే మనం ఎంతో మందికి ఇచ్చా, నేను అది రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను, మీరు ఎప్పుడన్నా విన్నారా యూట్యూబ్లో ఎప్పుడన్నా? ఎవరు చెప్పారు, ఇది నాడీ శాస్త్రంలో ఉంది, నాడీ ఆస్ట్రాలజీ దాంట్లో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఇప్పుడు నీ బాడీలో ఫ్యాట్ ఎక్కువైపు ఉంది అనుకో, 100% నీ జూపిటర్ రెట్రోగ్రేడ్ అని ఉన్నాడు లేదా నీచ స్థితిలో ఉన్నాడు, ఆటోమేటిక్ నువ్వు లావ్ అయిపోతావు. నువ్వు అసలు కొంతమంది ఏమో తిననే తినరు ఎప్పటికీ, కొంతమంది ఏమో తింటారు, అసలు ఏడిపోతుండ్రు అన్నము ఇంతగానం తింటున్నారు, సార్ ఇంత తింటాడు లావ్ అయితే లేని సార్ అంటే నీ రాహు బుధుడు బాగున్నాడు. పుట్టినప్పుడు పరిస్థితి ప్రకారమే నువ్వు వృశ్చిక రాశి లేడీస్ చూడుబా, ఉంటేనే పక్క ఉంటారు, ఉంటేనేమో ఇట్లుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. మీరు నాగమణి, నాగలక్ష్మి, ఆ నా పదం మీద వృశ్చిక రాశి వాళ్ళు చూడు, వాళ్ళు ఉంటేనేమో ఫ్యాటీ ఉంటారు, లేదంటేనే లొట్టకట్టలేక ఉంటారు. సో అందులో కూడా కొన్ని నేమ్స్లలో ఈ మన పద్ధతులలో ఇప్పుడు నువ్వు గోరింటాకు పెట్టుకుంటావు, ఎందుకు పెట్టుకుంటావు తెలియదు రీజన్. ఇప్పుడు హస్త సాముద్రిక శాస్త్రం చల్లబడుతుంది అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో ఒకటి వచ్చింది కదా, ఇక్కడ రెడ్ కలర్ రాయి, ఇక్కడ గ్రీన్ కలర్ రాయి, ఇక్కడ ఎల్లో కలర్ రాయి, అరే అమ్మ అన్నీ ఏమొద్దు, అప్పుడు దాడు గోరింటాకు పెట్టుకో, మొగోళ్ళైనా ఆడోళ్ళైనా గోరింటాకు పెట్టుకో. నీ నవగ్రహాలు ఇన్నే ఉన్నాయి కదా, అంతే, ఈ ప్లేస్ యాక్టివేట్ అయితే చాలమా, ఇక్కడ వరకు పెడతారు మనకు గోరింటాకు, మధ్యలో పెట్టుకుంటారు, మరి లేడీసే పెట్టుకుంటారు కదా, జెంట్స్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటే బిజినెస్ ఇప్పుడు సింపుల్ ఒకటే పెట్టుకోవాలి. నేను ఒక సింపుల్ ఇది కూడా లేడీస్కి ఎందుకు వచ్చింది సార్? లేడీస్కి ఏంటంటే మా ఇప్పుడు నీకు ఇప్పుడు ఇది లేడీస్కి ఇది లెఫ్ట్ ప్రెసెంట్, ఇది పాస్ట్, మాకైతే ఇది ప్రెసెంట్ ఇది పాస్ట్. గోరింటాకు పెట్టడానికి కారణం ఏంటంటే మీకు ఒకటి రిలేషన్షిప్కి లాంగ్ టర్మ్ రిలేషన్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గోరింటాకు చెట్టు దాన్ని ఏమంటాం అంటే బుధుడు కేతు ఏం చేస్తే సడన్గా హెల్త్ ఇష్యూస్ రానికుండా కాపాడుతాడు. అంటే నీకు
స్కిన్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు నీ కుజుడు బాగాలేదు అనుకోమా, నీ బాడీలో రెడ్ సెల్స్ దెబ్బతింటాయి. నీకు రవి బాగాలేడు, వైట్ సెల్స్ దెబ్బతింటాయి. నీ శుక్రుడు బాగాలేడు, నీకు ఎగ్స్ అనే ఫామ్గా. కుజుడు బాగాలేడు, నీ బాడీలో భయంకరమైన హీట్ అవుతుంది, మిస్క్యారేజెస్ అవుతాయి. ఈ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే నీకు ఎవ్వరు చెప్పారు, అన్ని దాపెట్టాలి. ఏమైందమ్మా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పా, ఇగో ఈ రాయి వేసుకోపో, ఈ దానం చేయపో, ఈడ పోయి దీపం పెట్టుకో, గింతే. మరి నీ లైఫ్లో ఏముంది, ఏమొస్తున్నాయి, ఏం రాబోతున్నాయి అన్నీ తెలుసుకొని మనం చేయగలిగితే ఈ పద్ధతులు కూడా కొన్ని మనం పాటించటం. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే బిజినెస్ పర్సన్స్ ఉన్నారు మా, ఏం చేయకు, నాకు అట్రాక్షన్ పవర్ కావాలి. ప్రతి బుధవారము శుక్రవారం, నెలలో రెండు అంటే ఒక బుధవారం ఒక శుక్రవారం, అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత బుధవారం శుక్రవారం, పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత బుధవారం శుక్రవారం. ఈ 2 రోజులు ఏం చేయి, ఈ 2 ఫింగర్స్కి పెట్టు గోరింటాకు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఈ 2 వేళ్ళకి పెట్టి చాలు, ఈ చిటికనేలకి బొటన్ వేలకి 2 గోరింటాకు పెట్టి ఇక్కడ వరకే చాలు, ఈ మధ్యలో కొంచెం పెట్టుకో. అప్పుడు నీ బిజినెస్ ఎట్లా ఉంటుంది. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు దీనికి పెట్టుకోండి, దీనికి ఒక్కదానికి చాలు. దీనికి అన్నిటికీ పెట్టుకున్నా పర్లేదు, అన్నిటికీ పెట్టుకుంటే ఇంకా మంచిది. సో అట్లా వీళ్ళల్లో కూడా ప్రతిదీ మనం ఇక్కడ పెట్టే వస్తువు కావచ్చు, గోరింటాకు కావచ్చు. మళ్ళీ పెన్నుతోటి ఎప్పుడు రాయొద్దమ్మా. హస్త సాముద్రిక శాస్త్రం పర్ఫెక్ట్ తెలిసినోడైతే చేతి మీద ఎప్పుడు ఏది రాయొద్దని చెప్తాడు, ఏది రాయొద్దు. ఎందుకంటే రాత ఆల్రెడీ ఉంది, నువ్వు చేతి మీద రాయటం వల్ల అప్పులు ఎక్కువైతాయి. అందుకని ఇక్కడ ఎప్పుడు కానీ చేతి మీద ఏది రాయకూడదు. అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ స్థానం ఉందిగా, ఇప్పుడు నువ్వు ఇక్కడ అత్తరు పెట్టుకో, అది శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు నీ స్థానం ఉంది, ఇక్కడ నెయ్యి పెట్టి రబ్ చేయి, నీ గురువు యాక్టివేట్ అవుతాడు. ఓకే సార్, ఇప్పుడు మెహందీ అంటే కోన్ పెడుతున్నారు కదా, కోన్లు కాదు, ఆకు తీసుకొని పెడితే అది ఎఫెక్ట్ ఉంటుంది. కోన్ ఏమి ఉండదు, కెమికల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు అన్నిటికీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పెట్టుకో, ఈ ఒక్క వేలు పెట్టుకున్నా సరిపోతుంది చాలు. కాబట్టి ప్రతి 2 చేతులకి ఆ ఏళ్ళు కదా, ఒకటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటే లెఫ్టే చాలు. ఇప్పుడు జెంట్స్ కంటే బిజినెస్ కదా, వాళ్ళు ప్రెసెంట్ దాంట్లో దీనికి పెట్టుకోవాలి, రైట్ వాళ్ళు రైట్, లేడీస్ కి లెఫ్ట్. సో ఇట్లా ఇప్పుడు ఈ అన్నీ కూడా కనెక్టెడ్ ఉంటాయి, సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఈ గోరింటాకుది ఒకటి, ఇంకోటి ఇప్పుడు అందరూ ఇప్పుడు నువ్వు షాప్లలో చూస్తే, ఏ షాప్ కన్నా, మార్వాడి షాప్, మన షాప్, ఎవరైనా గ్లాస్ పెడతాడు, అందులో నీళ్ళు పోస్తాడు, నిమ్మకాయ పెడతారు. అవును, ఎందుకు పెట్టినవన్నా అంటే తెలియదు. ఇది పెడితే నరదృష్టి రాదంట, అదొకటి పెడతారు. నిజమేనా సార్? చెప్తాను దాని గురించి లాజిక్. ఇంకోటి ఏం చేస్తాడు, అదేదో గాజుది బౌల్ లాంటి దాంట్లో తాబేలు పెట్టేస్తారు. అది ఎందుకు పెట్టినామంటే అది తెలియదు. అది ఏ డైరెక్షన్ లో పెట్టాలి అది తెలియదు. కౌంటర్ దగ్గర పెడతారు. ఇప్పుడు నిమ్మకాయ ఏంటంటే కేతు రిప్రజెంటేషన్, నీళ్ళు ఏంటిది చంద్రుడు, గ్లాస్ ఏంటిది బుధుడు వ్యాపారం, చంద్రుడు రొటేషన్, కేతువు ప్రొటెక్షన్. అందుకోసం అదేస్తాం. అయితే మంచిదే మంచిది. కానీ దీనికన్నా బెస్ట్ రెమెడీ నేను చెప్తా. ఇంకా అట్రాక్షన్ కావాలంటే ఏం లేదు, సింపుల్. నిమ్మకాయ వేసావు, దాంట్లో ఏం చేయాలంటే ఒక 2 hours 3 hours ఒకసారి కొంచెం కర్పూరం పిండు, చిన్నది కర్పూరం నీళ్ళలో పిండు. అప్పుడు చూడు నీకు అట్రాక్షన్ పవర్ ఎట్లా ఉంటుంది. ఎట్లాంటి సింపుల్గా 100 చూసినాయమా. కానీ ఇప్పుడు నువ్వు నవధాన్య గణపతి, జిల్లేడు గణపతి తీసుకురు కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, జిల్లేడు గణపతి ఉన్నాడు, నవధాన్య గణపతి వేరు. జిల్లేడు గణపతి నేను ఒకటి చెప్తాను, ఎవరికైతే డబ్బులు రావట్లేదు, ఎవరిదైతే డబ్బులు స్టక్ అయ్యాయో, ఎవరిదైతే బిజినెస్లో ఉన్నట్టుండి కొంచెం డౌన్ఫాల్ అయిందో వాళ్ళ కోసం ఇది స్పెషల్ రెమెడీ. జిల్లేడు గణపతిని తీసుకోండి. జిల్లేడు గణపతిని తీసుకొని ఒక 11 యాలక్కాయలు, ఇలాచి 11 తీసుకోండి. 11 తీసుకొని వాటిని కట్టాలి, గుచ్చొద్దు, ఇట్లా గుచ్చొద్దు, సూత్తోటి కట్టాలి, పూలు కట్టినట్టు కట్టాలి. మంచి కట్టండి. కట్టేసి ప్రతి శుక్రవారం రోజు ఆ మాల వేయండి గణపతి. జిల్లేడు గణపతికి ఈ మాల వేస్తే మీకు ఎంత భయంకరమైన అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది వీళ్ళకి. ఇంకా బోనస్ ఇంకో రెమెడీ ఏంటంటే ఇది పెట్టుకున్న ఇది శుక్రవారం చేంజ్ చేసుకో, లేదా నెలలో అమాస తర్వాత అయినా చేంజ్ చేసుకో. నెలకు ఒక మాల చేంజ్ చేసుకున్నా పర్లేదు. నెలకు ఒకసారి ఏం చేయంటే నీకు దగ్గరలో ఎక్కడైనా చిన్నది అశోక చెట్టు ఉంటుంది కదా, ఆ అశోక చెట్టు ఆకులు తీసుకో,
నీకు నీ షటర్ సైజ్ బట్టి, లేదంటే 3 కౌంట్ వచ్చేటట్టు తీసుకో, 12 తీసుకో, 21 తీసుకో, 30 తీసుకో, నీ షటర్ సైజ్ ఎంత ఉందో అంత తీసుకో. పసుపు కొమ్ములు తీసుకో, చిన్న అంటే పెద్దవి తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకో. ఆకులు ఎన్ని ఉన్నాయో పసుపు కొమ్ములు అన్నీ ఉండాలి. సో వాటిని ఏం చేయాలంటే దగ్గరలో గణపతి టెంపుల్ ఉంటే గణపయ్యకి మోతిచూర్ లడ్డు నైవేద్యం పెట్టి ఈ ఆకులు ఆ పసుపు కొమ్ములు అయ్యగారికి ఇచ్చి కొంచెం కాళ్ళ దగ్గర తలిగిచ్చి అని చెప్పి పెట్టి అర్చన చేయించుకొని తీసుకోండి. వచ్చిన తర్వాత మంచిదాన్ని మాల, ఒక ఆకు ఒక పసుపు కొమ్ము, ఒక ఆకు మళ్ళీ ఒక పసుపు కొమ్ము, అట్లా మాల చేసి ఎంట్రన్స్ కట్టాడు. అప్పుడు చూడండి మీరు గుమ్మడికాయలు గులిపోతున్నాయి సార్, నాకు షాప్ ముందు ఎవడో ఏదో వేసిపోతుండు, నా షాప్లో ఉన్నటువంటి క్లయింట్స్ అందరూ డైవర్ట్ అయిపోతున్నారు సార్, నా షాప్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు సార్, అన్నీ క్లియర్ అయిపోతాయి. చిన్న రెమెడీ ఇది, ఎంతసేపు ఇలాంటి 100 రెమెడీస్ ఉన్నాయి. కాకపోతే ఇంకా డెప్త్ రెమెడీస్ ఉంటాయి, అవి మనం వీడియోలో చెప్పలేము. క్లయింట్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్తా, విత్ ఇన్ డేస్లలో వాళ్ళు రిజల్ట్ చూస్తారు. సార్ ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగినాం సార్, 7.5 సార్, అదే కదా, ఇంత దొరికినప్పుడు కరెక్ట్ గా మనకి పరిష్కారం. ₹1,00,000 ఒక ఆయన ఫేమస్ ఆస్ట్రాలజర్ ₹1,00,000 తీసుకురా, లేకపోతే నువ్వు 11 daysలో చచ్చిపోతావు అని చెప్పిండు. వాళ్ళ ఫ్రెండ్ నా క్లయింట్, ఆయన గాబర్ పడిపోయి బీపీ ఎక్కువైపోయింది చచ్చిపోతా అంటాడు. ఆయన కొంచెం ఫేమస్ ఆస్ట్రాలజర్ యూట్యూబ్లో. ఆయన ఏమన్నాడు, ఏం కాదురా భయ్, అమిత్రా సార్ దగ్గర పోదాం పా అని చెప్పి తీసుకొచ్చి, అవును గండం ఉంది భయ్, నువ్వు డాక్టర్ అయినప్పుడు నువ్వు రెమెడీ చెప్పాలి కదా, రోగం తెలిసినప్పుడు మందు చెప్పాలి కదా. నా టెన్షన్ ఏం పడకు, ఒకటి మందు బాటిల్ తీసుకో, మందు బాటిల్, ఎందుకంటే ఆయనకి గండం ఉంది కాబట్టి తాంత్రిక ప్రక్రియ చేయాలి, వామాచారం. సో ఒకటి లిక్కర్ బాటిల్ ఒకటి తీసుకో, నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మర్రి చెట్టు ఉందా, ఆ మర్రి చెట్టు దగ్గరికి పో, పచ్చి మాంసం ఇంత ముక్క, ఆ మందు, తండ్రి బేతాలను తలుసుకో, సుపారీ ఇచ్చే, నా గండాన్ని నువ్వే తీసుకో తండ్రి, ఈ నైవేద్యం ఇది స్వీకరించు అని చెప్పి దండం పెట్టుకో. ఎంత మ్యాక్సిమం ₹600 బాటిల్, ఒక మటన్ ముక్క, అది ఎంత నాకు తెలిసి 200, మొత్తం కలిపితే ₹800 అయిపోయింది. ఆ మనిషి ఇప్పటి నా దగ్గరకు వచ్చి 1 year దాటింది, ఇప్పటికి తలుచుకుంటాడు. గండం ఉంది, లక్ష్యం ఎందుకు, అవసరమే ఉంది. నా ఫీజు 2,000 నేను తీసుకున్నా, నా దగ్గర పూజలో కూడా నీకు ఏం పని కాదు, నువ్వే డేర్ చేయాలి, నువ్వే మర్రి చెట్టు దగ్గర పోవాలి, నువ్వే పెట్టాలి. నేను చేస్తే గండం పోదు, నువ్వు వెళ్ళు. అది చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్పి ఒక స్టోన్ పెట్టించా, హెల్త్ పరంగా హ్యాపీ. ఇప్పటికీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ రిలేటివ్స్ని ఎంతమందిని అంటే అంతమంది తీసుకుని వచ్చారు. అంటే నమ్మకం వస్తే ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే, గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకుపోవడం నాకు అర్థం కాదు. ₹10 అయిపోతుంది, ₹10 చెప్పరా, అది ₹1,00,000 ఎందుకు నీకు? మరీ ఇదేంటంటే సెంటిమెంట్లతో ఆడుకోవటము, వాడిని భయపెట్టేయటము, అది చేయకపోతే ఇది అయిపోతే, ఇది చేయకపోతే అది అవుతుంది, ఫస్ట్ నీ జీవితంలో ఏది ఏదో నువ్వు చూసుకున్నాను, అంతే కదా. సో అట్లా ఇలాంటి రెమెడీస్ మనల్ని కలిసినప్పుడు ఇంకా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా అసలు పిచ్చర్లు అయిపోతారు కదా సార్, మీరు ఏ పుస్తకాలు చదివారు, ఎక్కడ కదా, ఇవన్నీ అనుభవాలు కాదు, కొన్ని సాధనలు చేసి కొన్ని పుస్తకాల గ్రంథాలు మనకి అవైలబుల్ లేనివి కూడా నార్త్ ఇండియాలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకటి కామాఖ్యలోనే, కామాఖ్య ఉత్తర దిశ అడవిలోకి ఎవరు వెళ్ళరు కామాఖ్యలో. అక్కడ ఏమంటారంటే మొగోళ్ళు వెళ్తే తిరిగి రారు. అక్కడ ప్రచారం ఏముంది అంటే, అక్కడ ఒక పెద్ద అంటే మాస్టర్ లెవెల్ గురువుని మించిన శిష్యురాలు లోనాచమారి అని చెప్పి రాజస్థాన్ నుంచి ఆమెను రేప్ చేస్తే, 4 కలిసి రేప్ చేస్తే ఆమె నడుచుకుంటూ కామాఖ్య వచ్చి కామాఖ్యలో గురువుని ఆశ్రయించి ఆ తంత్రాలలో గురువుని మించిపోయి అమాస రోజు వెళ్ళి ఆ 4 అసలు ఎట్లా చచ్చిపోయారు ఎవరు తెలియదు. అక్కడ నుంచి వచ్చేసి ఇక అడవులలోనే ఉంటుందంట, ఇక్కడ వరకు ఉంటాయి ఎంటికలు, కాళ్ళ వరకు ఏముండవు, బాడీ మీద ఏముండదు, ఎంటికల మొత్తం కింది దాకా అక్కడ. అందుకనే జెంట్స్ అనేవాళ్ళు అటు వెళ్ళాలి అంటే కామాఖ్యలో భయపడతారు. అట్లా కాశీలో కూడా అంతే, మనం మార్నింగ్ మీరు 2:30, 3 o'clockకి తిరగొద్దు, వారాహేమారు తిరుగుతూ ఉంటుంది క్షేత్రపాలకురాలు. అది నిజమేనా ఇప్పటికీ? కాశీలో నేను దాదాపు నాకు 2014-15 1 year ఉన్నా అక్కడ. మా గురుగారి యొక్క ఫ్రెండ్ అఘోరి, ఆయన దగ్గర ఉండి కొన్ని తాంత్రిక ప్రక్రియలు నేర్చుకున్నాం అక్కడ. అక్కడ ఉన్నప్పుడే ఇవన్నీ ఏర్పడ్డాయి అనమాట. డైలీ 3 hours పనుకోవటం, 3 గంటలే, మిగతా అంతా సాధన లేదంటే ఆయన సేవ. అక్కడ కొన్ని నేర్చుకున్నాం మనం, ప్రిడిక్షన్స్ చేయటము, ఫ్యూచర్ మనం తెలుసుకోవటం, అట్లాంటి ప్రక్రియలు. కానీ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం తగ్గించాం అనమాట. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, సీక్రెట్స్ అన్నీ కూడా మన క్లయింట్స్కి చెప్పి వాళ్ళని మంచి మార్గంలో చూపిస్తాం అనమాట. తప్పకుండా సార్.
సో విన్నారు కదా, అసలు మొదలు పెట్టింది అయితే మన సాంప్రదాయమా లేకపోతే దానికి ఏమన్నా ఉంటుందా అని, అంటే మనం పెట్టుకునే మెట్టెల దగ్గర నుంచి అన్నిటి గురించి అయితే తెలుసుకుందాము అని మొదలు పెట్టాం. కాకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాము. ఎన్నో విషయాలు అయితే మనకు తెలియనివి తెలుసుకుంటూ వస్తున్నాం. సో తప్పకుండా అయితే కనుక మీరు సార్ చెప్తున్న మాటలు తప్పకుండా వింటూ ఉండండి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా వేటికైనా పరిష్కారం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. నెక్స్ట్ టైం మేము వాటి మీద వీడియో చేస్తాము. అలాగే మీకున్న సమస్యలు ఒకసారి సార్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.